కిందటి సంవత్సరం నుంచి గోల్డ్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఈ రోజుకి ప్రెజెంట్ ఈ రోజైతే 14,700 చిల్లర ఉంది. సో, దీని అంతటికి కారణం ప్రపంచ దేశాల్లోని యుద్ధ వాతావరణం, అదేవిధంగా అమెరికా యొక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల, అంతేకాకుండా ఈ గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం ఒక పెద్ద గేమ్ మాట. ఆ గేము ఆడుతున్నది కూడా మన భారతదేశం కూడా ఉంది. అంటే కొన్ని దేశాలు కలిపి ఆ గేమ్ ఆడుతున్నాయి. సో, ఆ గేమ్ ఎందుకు ఆడుతున్నారు కూడా నేను వివరిస్తాను ఈ వీడియోలో. మీరు చూసే కొలది ఈ గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి మీకు తెలుస్తుంది. సో, అంతేకాకుండా నిన్న, ఈరోజు గోల్డ్ రేట్ అయితే భారీగా పతనమైంది. నిన్న ఏకంగా ఒక 600 ఎంతో తగ్గితే ఈరోజు ఏకంగా ఒక 800 దాకా తగ్గింది. 22 క్యారెట్ గురించి చెప్తున్నాను. 24 క్యారెట్ దగ్గర దగ్గరగా ఒక 800. నిన్న కూడా ఒక 800, 900 తగ్గింది. సో, అంటే భారీగా తగ్గినట్టే. ఇప్పుడున్న ఫ్లో బట్టి ఈ 2 రోజుల్లో భారీగా తగ్గింది. దగ్గర దగ్గరగా ఓ 1500, 1600 దాకా తగ్గింది. నిన్న, ఈరోజు చూసుకుంటే. ఈ 2 రోజుల్లో అంత భారీగా తగ్గడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణం గురించి కూడా చెప్తా. ముందుగా మనం అసలు ఈ గోల్డ్ అనేది ఎలా ఉత్పత్తి అవుద్ది? ఈ గోల్డ్ మీద ఏ విధంగా ప్రభావం పడుతుందనేదాన్ని ఒకసారి చూద్దాం. సో, ఇక్కడి దాకా చూసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. చిన్న రిక్వెస్ట్ అండి మీకు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ప్రధానమైన కారణాలు ఏంటంటే, మనం ప్రస్తుతం ఒకసారి గోల్డ్ గురించి మాట్లాడుకుంటే, గోల్డ్ అనేది తవ్వకాలు ఏదైతే గోల్డ్ తవ్వకాలు ఉన్నాయో, మైన్స్ ఉన్నాయో, ఆ మైన్స్ ప్రెజెంట్ ఎన్నైతే ఉన్నాయో అన్నే ఉన్నాయి. అంతకు మించి పెరగల. ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెసే ఉంది. అంతకు మించి ప్రాసెస్ విధానాన్ని పెంచలేదు. అంటే ఉత్పత్తి పెరగలేదు. కానీ డిమాండ్ పెరిగింది. ఇది ఒక ప్రధానమైన కారణం. డిమాండ్ పెరగడం వల్ల గోల్డ్ రేట్ పెరిగింది. ఇంకో కారణం ఏంటి? అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల. అమెరికాలోని ట్రంప్ ప్రతిదానికి కూడా సుంకాల ఆళ్ళ మీద, ఈళ్ళ మీద, ప్రతి దేశం మీద సుంకాలు విధించి బెదిరింపులకు గురవుతా ఉన్నాడు. సో, ఇలా గురి చేయడం వల్ల పెట్టుబడిదారులు అనేవాళ్ళు ఏమవుతదంటే, ఎప్పుడైతే సుంకాలు టారిఫ్‌లు విధిస్తాడో ఈ బ్యాంకులనేవి కూడాను ఇంట్రెస్ట్‌లు పెంచుతాయి. ఆ భయంతో ముందుగానే పెట్టుబడిదారులు ఏమవుతదంటే, ఈ బంగారం మీద పెట్టుబడి పెడతా ఉంటారు. సో, ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టేసరికి ఆటోమేటిక్‌గా ఈ బంగారం అనేది కూడా ఫ్లో అవుద్ది. ఎక్కువగా పెరుగుద్ది. రేట్ పెరుగుద్ది. ఇదొక కారణం. రీసెంట్‌లీగా మనం కిందటి సంవత్సరం చూసుకుంటే ఇప్పటి వరకు కూడాను దగ్గర దగ్గరగా చాలా దేశాల మధ్య ఈ యుద్ధ వాతావరణం నడుస్తుంది. అంతేకాకుండా యుక్రెయిన్ వార్ కూడా, రష్యా యుక్రెయిన్ వార్ కూడా జరుగుతూ వచ్చింది. దీనివల్ల కూడా పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే షేర్లు పడిపోతాయో, యుద్ధం రావడం వల్ల షేర్లు పడిపోతాయి. షేర్లు పడిపోవడం వల్ల ఈ పెట్టుబడిదారులు గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఈ విధంగా అయితే గోల్డ్ అనేది పెరుగుతా ఉంటుంది. కానీ నిన్న, ఈరోజు ఇంత దారుణంగా పతనం అవ్వడానికి బంగారం ప్రధానమైన కారణం ఏంటంటే, అమెరికాలోని కెవిన్ వార్ష్ అనే వ్యక్తి మాట. కెవిన్ వార్ష్ అనే వ్యక్తి ఆయన 2008లోని ఏదైతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి గవర్నర్‌గా చేశారాయన. ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయన్నమాట. అమెరికా యొక్క ద్రవ్యోల్బణాన్ని నిలబెడతాడాయన. చాలా అంటే ద్రవ్యోల్బణాన్ని స్టాజిబుల్‌గా నిలబెట్టి తీసుకెళ్ళే సత్తా ఉన్న వ్యక్తి. ఈరోజు ఏం జరిగిందంటే, ట్రంప్ అతని పేరు ప్రకటించారు. ఏ విధంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడని చెప్పేసి ట్రంప్ అయితే ప్రకటించాడు. ఈ ప్రకటించడం వల్ల ఒకేసారి డాలర్ రేట్ అనేది పెరిగింది. డాలర్ రేట్ పెరగడంతోటి ఒకేసారి ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా షేర్ మార్కెట్ల వైపు మొగ్గు చూపారు. ఒకేసారి షేర్ మార్కెట్లు పెరిగాయి. డాలర్ రేట్ కూడా పెరిగింది. దీనివల్ల ఈ 2 రోజులు కూడాను బంగారు రేట్ అనేది తగ్గింది. సో, ఆయనే ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన మీద ఒక నమ్మకం ఉందన్నమాట. ఆయన ఈ ఫెడరల్ రిజర్వ్‌కి చైర్మన్ అయితే గనక అయితే బ్యాంక్స్ ఇయన్నీ ఉంటాయో అమెరికాకి సంబంధించినయి వాటిల మీద ఈ వడ్డీ రేట్లని చాలా స్టేబుల్‌గా అయితే నడుపుతాడాయన. కఠినంగా ఉంటాడన్నమాట. తగ్గించాడు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తాడో ఆటోమేటిక్‌గా బంగారం రేట్ కూడా పెరిగిపోద్ది. కానీ ఆయన విషయంలోనే అలా జరగదు. ఆయన చాలా కఠినంగా ఉంటాడన్నమాట. అంటే ఆయన తీసుకున్న ఈ పదవికి న్యాయం చేస్తాడని ఒక ముఖ్యమైన నమ్మకం ఉంది అమెరికాకి. సో, అందుకనే ఆయన పేరు చెప్పగానే ఈ 2 రోజుల్లోని ఈ బంగారం రేటు పడిపోయింది. అటు డాలర్ రేట్ పెరిగిందన్నమాట. సో, దీన్ని పక్కన పెడితే నేను ముందు చెప్పాను కదా! గోల్డ్ రేట్ పెరగడానికే మన భారతదేశం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇంకో కొన్ని దేశాలను కూడా చెప్పాం కదా! ప్రధానంగా చూసుకుంటే మన ప్రపంచంలోని అగ్రరాజ్యం అమెరికా. అమెరికా ఏం చేస్తుంది?
ఎప్పుడు కూడా నేను ఆధిపత్యం చెలాయించాలి. ఈ ప్రపంచంలోని అగ్రదేశంగా నేనే ఉంటాను అని జెప్పేసి ఎప్పుడు కూడా ఆధిపత్యాన్ని చూపిస్తా ఉంది. రీసెంట్‌లీగా మన భారతదేశం మీద కూడా 500 టారిఫ్ విధించేత్తని చెప్పి బెదిరింపులకు గురి చేసింది. తన డాలర్ బలం చేసుకొని ఎప్పటికి కూడా ప్రపంచంలో నేనే పెద్దగా ఉంటానని చెప్పేసి ముందుకు పోతా ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం, చైనా, రష్యా ఈ 3 కూడా ఏం చేస్తున్నాయంటే ఈ బంగారాన్ని విపరీతంగా కొని రిజర్వ్ చేసుకుంటున్నాయన్నమాట. దేశాలే కొనుక్కొని రిజర్వ్‌లో పెడుతున్నాయి. బాగా విపరీతంగా కొనేసి రిజర్వ్‌లో పెట్టడం వల్ల ఈ అమెరికా డాలర్ అనేది పడిపోతుంది. ఈ అమెరికా డాలర్ అనేది పక్కకు దోసి యూరోపియన్ వైపు తిరగాలని చెప్పేసి ఈ దేశాలన్నీ కూడాను చాలా పెద్ద ప్లానింగ్ చేసినాయి. అమెరికాని సైడ్ చేద్దామని. ఎందుకంటే డాలర్ తోటి ముడిపడి ఉన్నాయి ప్రతీది కూడా. అలా డాలర్‌తో ముడిపడి ఉండడం వల్ల ప్రతి విషయంలో కూడాను మన భారతదేశం ఒడిదుడుకులుగా అవుతుంది. ఈ టారిఫ్ విధించేస్తా అనడం, అక్కడ రేట్లు అమెరికాలో రేట్లు పెంచితే మనకు కూడా రేట్లు పెరిగిపోవడం చాలా విపరీతమైన గందరగోళం మాట. అందుకనే భారతదేశం, చైనా, రష్యా ఈ 3 కూడా కుళ్ళుకొని ఈ గోల్డ్‌ని ఎక్కువగా కొంటున్నారన్నమాట. ఈ 3 దేశాలు గోల్డ్ ఎక్కువ కొనడం వల్ల ఈ డాలర్ రేట్ అయితే ఏదో ఉందో కింద పడిపోతుంది. డాలర్ రేట్ ఎప్పుడైతే పతనం అయిపోతుందో గోల్డ్ రేట్ ఆటోమేటిక్‌గా పెరుగుద్ది. సో, ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదేంటంటే రీసెంట్‌లీగా EU అదేవిధంగా భారత్ అంటే యూరోపియన్, భారత్ 2 కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల కూడాను అమెరికాకి తీవ్రమైన నష్టం పొంచి ఉంది. ఎలా అంటే అమెరికా నుంచి ఏదైతే మనకి టెక్నాలజీగా మనం ఇన్‌పుట్ చేసుకుంటున్నామో, దిగుమతులు చేసుకుంటున్నామో అంటే ఏ వస్తువులైనా గాని, ఆ వస్తువుల మీద అధికంగా సుంకాలు విధించుందన్నమాట. ఎక్కువ టాక్స్ పే చేస్తాం మనం. సో, దాన్ని తగ్గించాలని చెప్పి భారతదేశం ఏం చేసింది, యూరోపియన్ తోటైతే సంబంధాలు కొనసాగించింది. ఆల్రెడీ 2021లోనో, 2023లోనో దీని గురించి చర్చలు జరిగాయి. సో, అప్పుడు ఆ ప్లానింగ్ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే ఈ సంబంధాలు కుదుర్చుకున్నారో డీల్ సక్సెస్ అయింది. రీసెంట్‌గా ఒక 3 డేస్ ముందు. ఈ డీల్ సక్సెస్ అవ్వడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు ఏవైతే సుంకాలున్నాయో, ఆ సుంకాలన్నీ కూడా ఈ టారిఫ్ పర్సెంటేజ్ అంతా కూడా తగ్గిపోద్ది. విపరీతంగా తగ్గిపోద్ది. సేమ్ ఐటెమ్స్ ఏవైతే మన అమెరికా నుంచి మనం భారతదేశానికి ఇన్‌పుట్ చేసుకుంటున్నామో అయన్నీ కూడాను యూరోపియన్ మనకు చేస్తదన్నమాట. ఎప్పుడైతే యూరోపియన్ చేస్తదో, యూరోప్ నుంచి వచ్చే వస్తువుల మీద అన్నిటి మీద కూడా టాక్స్ తక్కువగా ఉంటుంది. ఈ టాక్స్ తక్కువగా ఉండడం వల్ల అమెరికా యొక్క బిజినెస్ భారత్ మార్కెట్‌లో పడిపోద్ది. ఎప్పుడైతే యూరోపియన్ వస్తువులు వస్తాయో ఆటోమేటిక్‌గా భారతదేశం యొక్క వ్యాపారస్తులందరూ కూడా యూరోపియన్ వైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే అమెరికా ఇప్పటి వరకు కూడాను భారతదేశం మీద టారిఫ్ తగ్గించే విధానం ఎప్పుడూ లేదు. ప్రతిది కూడా టారిఫ్ పెట్టుకొని ఉంది. దాన్ని ఎఫ్‌టిఏ అంటారన్నమాట. అదే ఫ్రీ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు దాన్ని. అంటే ఈ విధంగా ఎప్పుడు కూడాను అమెరికా మన భారతదేశానికి టారిఫ్‌లు తగ్గించే విషయంలో ఎప్పుడు కూడా తగ్గలేదు. సో, ఇప్పుడు యూరోపియన్ తగ్గిస్తదన్నమాట. యూరోపియన్ తగ్గించి మన మార్కెట్‌లోకి వచ్చి ఆ వస్తువులను అమ్మడం వల్ల అమెరికా ఏవైతే వస్తువులున్నాయో, ఆ వస్తువులన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వస్తువులన్నీ కూడా రేట్ తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం వల్ల అమెరికాకి నష్టం కదా! మన భారతదేశానికి నష్టమే లేదు కదా! యూరోపియన్ తోటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అమెరికాకి అదే నష్టం మాట. దానివల్ల కూడాను డాలర్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దాని మీద కూడా. సో, అంతే కాకుండా చైనా కూడా ఇది తీవ్రమైన నష్టమే. ఎందుకంటే చైనా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి ధీటు దండే విధంగా ఎళ్తుంది చైనా. సో, చైనాని ఏ విధమైనా గాని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలని చెప్పి, తగ్గించాలని చెప్పేసి అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అమెరికాకి సమానంగా అయితే టెక్నాలజీ విషయంలోని ఏ వస్తువులైనా ప్రతి దాంట్లో కూడా ముందుకు పోతా ఉంది. అంటే ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయిందన్నమాట. ప్రపంచంలో ఒక నంబర్ 1 ఫ్యాక్టరీ అంటే చైనా అయినట్టుగా స్థిరపడిపోయింది. సో, దాన్ని గద్దెదించాలని అమెరికా ఎప్పటినుంచో ప్లానింగ్ చేస్తే దాంట్లో మన భారతదేశం కూడా పాలు పంచుకుంది. సో, ఒక రకంగా చూసుకుంటే చైనాకు కూడా నష్టమే. ఇలాగ చైనాకి నష్టం జరగడం అమెరికాకి ఒక రకంగా హ్యాపీ. ఒక రకంగా అంటే దాన్నే అంటారన్నమాట. చైనా కౌంటర్ స్ట్రాటజీ అంటారన్నమాట. కొన్ని దేశాలు కలిపి చైనాని కిందకి లాగాలని చెప్పి చూస్తా ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే ఇన్ని వ్యవహారాల వల్ల ఈ డాలర్ మీద ఎక్కువ ఒత్తిడి గురవ్వడంతోటి గోల్డ్ రేట్ అనేది పెరుగుతోంది. సో, ప్రెజెంట్ ఈ 2 రోజుల్లో తగ్గడానికైతే ఈ కెవిన్ వార్ష్ ఫెడరల్ రిజర్వ్‌కి చైర్మన్‌గా నియమితులు అవుతారని చెప్పేసి ఎప్పుడైతే ట్రంప్ ప్రకటన చేశారో ఆటోమేటిక్‌గా అయితే పెట్టుబడిదారులు అందరూ కూడాను షేర్ మార్కెట్‌ల వైపు వెళ్లారు. షేర్ మార్కెట్‌లు పాజిటివ్‌గా దూసుకుపోతా ఉన్నాయి. అందుకని చెప్పేసి గోల్డ్ రేట్ అనేది తగ్గింది ఈ 2 రోజుల్లో. సో, రాబోయే రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి ఈ స్ట్రాటజీ అనేది నడుత్తదన్నమాట. అంతేగాని గోల్డ్ ఈ 2 రోజులు తగ్గింది కదా! అని చెప్పేసి విపరీతంగా తగ్గిపోద్దనుకోవడం మీ మూర్ఖత్వం. సో, ఇప్పుడు 1500, 1600 దాకా తగ్గింది కాబట్టి తీసుకోవాలని వాళ్ళు తీసుకోవచ్చు నాకు తెలిసిన మట్టుకైతే. కానీ రాబోయే రోజుల్లో ఏదైతే హిట్ ఇచ్చిందో 16,000 దాటేసింది 22 క్యారెట్.
ఆ హిట్ మళ్ళీ ఇస్తది. మళ్ళీ దాటుద్ది గోల్డ్ అనేది. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాల్లోనే ఒడిదుడుకులు నడుస్తూ ఉంటాయి. అటు ఇటు వెళ్తాయి. ఫ్లోటింగ్ నడుస్తా ఉంటదన్నమాట. ప్రపంచ దేశాలు ఏవి కూడాను ఒకే ఒక ధీటి మీద లేదు. ఏ దేశం ఆ దేశానికి ఇష్టానుసారంగా ఉన్నాయన్నమాట. ఎవరు కూడా ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి లేవు. వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. ఇప్పుడు దాకా అయితే భారతదేశం ప్రతి దేశంతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తుంది. ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోలా. ఒక పాకిస్తాన్‌తో తప్పించి. ఇటు చైనాతో కూడా మనకు సంబంధాలున్నాయి. అటు రష్యాతో కూడా ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్‌తో కూడా ఉన్నాయి. అమెరికాతో కూడా ఉన్నాయి. ఇరాన్‌తో కూడా ఉన్నాయి. సో, ఇయన్నిట్లితో కూడా ఉన్నాయి. వెనిజులాతో కూడా ఉన్నాయి. ఇయన్నిట్లితో ఉన్నాయి. మన భారతదేశానికి ఎటువంటి నష్టం లేదు. కానీ గోల్డ్ రేట్ అనేది మాత్రం పెరుగుద్ది. అది స్లోగా అయితే పెరుగుతది. ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం పడతా ఉంటది. మళ్ళీ పెరుగుద్ది. దాన్ని చూసుకొని మీరు కొనుక్కుంటే బెటరు. ఇది నేను అనాలిసిస్ చేసి చెప్పింది. దయచేసి నా మాటలు బట్టి మీరైతే గోల్డ్ కొనుక్కోవద్దు. మీకు ఇష్టం అనిపిస్తే కొనుక్కోండి. మీకు ఏదైతే అనిపిస్తుందో, మీరు ఏవైతే పెట్టుబడి పెట్టాలనుకున్నారో ఆ విధంగా పెట్టండి. నా మాట మీద అయితే పెట్టొద్దు. ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.